హాయ్ గైస్, నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఐబొమ్మ రవి అతన్ని అరెస్ట్ చేశారు కదా. సో అతనికే ఇప్పుడు పోలీస్ ఉద్యోగం ఇస్తాన్నారట. సో ఎందుకని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తా. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత కూడా ఫోక్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నా. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్న రీసెంట్గా అరెస్ట్ అయిన రవి ఉన్నాడు కదా, ఐబొమ్మ రవి. సో అతనికి పోలీస్ ఉద్యోగం ఇస్తున్నారట. ఎందుకని చెప్పేసి చూసుకున్నట్టయితే, అతను అంటే అతనికి చాలా నాలెడ్జ్ ఉంది కదా. ఏదైతే సినిమాలు ఎవరికి తెలియకుండా అతని దగ్గరికి రప్పించుకొని ఆయన తర్వాత మళ్ళీ వెబ్సైట్లో పెట్టిండు కదా, అది కూడా ఎవరికి తెలియకుండా. సో అంత సీక్రెట్గా, లైక్ ఎట్లా అంటే తెలియకుండా అంటే పోలీసులకు కూడా కొన్ని రోజులు ఆట ఆడిచ్చిండు కదా, అంటే దొరకకుండా. అతనికి అంత నాలెడ్జ్ ఉంది కదా, ఇతను మనకు కూడా పనికొస్తాడు అని చెప్పేసి అతనికి ఉద్యోగం ఇస్తున్నారట. లైక్ ఎట్లా అంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరినైనా పట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైతే టెక్నికల్ సంబంధించి అతనికి చాలా నాలెడ్జ్ ఉంది కదా, సో అందుకని చెప్పేసి అతనికి ఉద్యోగం ఇస్తున్నారట. బట్ అతను మాత్రం వద్దు అన్నాడట. సో ఎందుకో తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అతను రీసెంట్గా ఇట్లా పోలీసులకే సవాళ్ళు విసిరిండు కదా, అంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్పిండంటే అతనికి చాలా నాలెడ్జ్ ఉంది కదా. సో కాబట్టి అతనుకున్న నాలెడ్జ్ని బట్టి మాకు కూడా చాలా హెల్ప్ అవుతాడు కదా. సో ఏదైనా ఫ్రాడ్ జరిగినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా అతనికి చాలా నాలెడ్జ్ ఉంది కదా. సో అని చెప్పేసి అతనికి ఉద్యోగం ఇస్తున్నారట, కానీ అతను వద్దన్నాడట. సో అది ఎందుకో కూడా మరి అతనికే తెలియాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.